అవుతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంట్రా గెటప్ ఏంటిది? చాలా అందంగా ఉన్నావు. మోయ్ చెప్తాను ఇలా చూడు ఎంత అందంగా ఉన్నా మొత్తం పెయింట్ వేసి పారు చెప్పారు. ఎవరా పెయింట్ వేసి ఎవరు పెయింట్ అక్కడ కలర్ సరిపోదు కదా. పెయింట్ వేసి అనవసరం మనకి. రే మరి ఎంత ఉండకూడదురా. నా గెటప్ నీ గెటప్ ఏంటి? నాది దున్నపోతు. దున్నపోతు అంటే పాలిస్తుంది. దున్నపోతు పాలు ఇవ్వదరా, మజ్జిగ ఇస్తుందా? మగది. దున్నపోతంటే ఈక్వల్ టు నువ్వే. ఎంతకి ఏం చేస్తున్నావు మనం? ఏంటి డ్రామా ఏంటి చెప్పు. మ్యాటర్ ఏంటంటే మంచి డ్రామా ప్లాన్ చేశాను మన ఊర్లో. డ్రామాకి ఒక భర్త చనిపోతాడు, భార్య ఏడుస్తుంటది చచ్చిపోయాడని. ఓకే పైనుంచి వచ్చి అతను ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే ఆడు వద్దు వద్దు ఏడుస్తుంటది. ఓకే ఓకే క్లారిటీ వచ్చింది. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? భర్త చచ్చిపోతాడు, అమ్మాయి ఉంటది. నేను వెళ్ళా 4 రోజులు అమ్మాయి ఉండి ఓదార్చి రావాలి. 4 రోజులు ఉండి ఓదార్చాలి. ఈయన టైటానిక్ సినిమాలో హీరో చేస్తే ఆ మామ కూడా వదలడు. పిచ్చి పిచ్చి నాటకాలు ఏం మాట్లాడుతున్నారా? నాకు అసలు డ్రామా నచ్చలేదు. మరి ఏం చేద్దాం? నేను రాత్రి టీవీలో ఒక సీన్ చూసాను రా. అది చేసామంటే యాజ్ ఇట్ ఈస్ గా మామూలు పేలిపోతుంది. ఇంకా సీరియస్ అదిరిపోతుంది. స్టోరీ ఏంటి? ఒక అమ్మాయి పరిగెడతా ఉంటది, వెనకాల 5 పరిగెడతా ఉంటారు ఫారెస్ట్ లో. ఆ అమ్మాయిని చేసుకుని పౌల వెనకాల వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఒక్కరితో ఏడ్చుకుంటూ వస్తుంది. మీరు ముగ్గురే కదా ఉన్నారు, ఇంకిద్దరు. 5 పరిగెట్ట రేపు అవుద్దిరా. 5 పరిగెడితే రేపు అయిద్దా? ఓ పని చేద్దాం, ఆ ముగ్గురిని తీసి మన ఇద్దరం వెళ్ళిపోతాం. పోనీ ఎందుకురా ఈ గోల్ అంతా? మన ఇద్దరం ఇంకెవరన్నా? అమ్మా పూర్ణ ఏంటండి? ఏం లేదు, మీ భర్త చనిపోతాడు అనమాట. నా భర్త చచ్చిపోలేదండి, లేచిపోయాడు. సరే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మంచి పెర్ఫార్మర్ దగ్గర 500 షోలు చేశారు. మొన్న రీసెంట్ గా నంది మిస్ అయిపోయింది. నంది ఎందుకు మిస్ అయిందిరా? ఇవి చేసిన పెర్ఫార్మెన్స్ కి కూర్చుని లేచి వెళ్ళిపోయింది. అమ్మా నీకు మొత్తం మ్యాటర్ తెలుసు కదా? తెలుసు. ఏం చెప్పు. ఆడు వచ్చి నేను రేప్ చేస్తాడు, నేనేమో రేప్ చేద్దు అంట. నువ్వేం చేస్తారా? ఆవిడ వద్దు వద్దంటే నేను రేపు చేయాలి అంతేగా. నిద్ర చేసుకుంటారు. ఫీల్ అవుతాను. చెప్పరా ఏం చెప్పానమ్మా నీకు? ఏం చెప్పాను? నీ భర్త చనిపోతాడు, ఏడుస్తుంటావు. అవును. ఆడొచ్చి మీ భర్త ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటాడు. అర్థమైందా? నువ్వు ఏడాలి. అవును. అర్థమైందా? అర్థమైంది. రెడీయా? రెడీ. మా ఊర్లో అందరూ వచ్చారా డ్రామా చూడడానికి? ఓకే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బాబు ఇక్కడ డ్రామా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుందండి. నాకు క్యారెక్టర్ ఇవ్వాలమ్మా. లేదండి, క్యారెక్టర్ అని అయిపోయి మీరు ఆడియన్స్ లో కూర్చోండి. ఈ ఊళ్ళో ఏ డ్రామా వేసినా క్యారెక్టర్ ఇవ్వకుండా ఎవరు ఇక్కడ డ్రామా చేయలేదు. అవ్వదయ్యా, తాగేసిన వెళ్ళు, బయటికి వెళ్ళు. ఇవ్వాలి నువ్వు క్యారెక్టర్. అరే లేదయ్యా, క్యారెక్టర్ లేదు అసలు. ఒక క్యారెక్టర్ చేస్తావా? చెప్పు. ఏదండి అత్త? డ్రామా అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని క్లాప్స్ కొట్టాలి లాస్ట్ వరకు. ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఎవరన్నా మామూలు చేసిన గెటప్ అదిరిపోయింది. అవును, గెటప్ బాగుంది కదా. దొన్నపోతు గెటప్. దున్నపోతు కాదు సార్, అంబటుడు. సరే అంబటుడు వేసు. నువ్వు దొన్నపోతు గెటప్ వేయచ్చు కదా. ఈ దున్నపోతు గెటప్ సార్. అంటే ఇద్దరిని పక్క పక్కన చూసి ఎవరు దొన్నపోతు తెలియట్లా. తాగి పిచ్చి మాట్లాడుతూ కూర్చోకరా. క్యారెక్టర్ ఇస్తావా? డ్రామాలో క్యారెక్టర్లు చేయాలంటే దానికి యాక్టింగ్ రావాలరా. యాక్టింగ్ ఉండాలి, ఉండాలి. వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు. నా గురించి ఏమనుకున్నారా? 1000 పెర్ఫార్మెన్స్లు. నువ్వు ఎక్కడెక్కడో చేసిన పర్ఫార్మెన్స్ కాదు, స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ చెప్పు. నీకేం వచ్చురా? నీకేమైనా యాక్టింగ్ వచ్చా? చెయ్యి, ఏదో చెయ్యి. నీకేమో చెప్పు, డైలాగ్ చెప్పు. పక్కగా
సార్ డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. డైలాగ్ ఇంకేం చెప్పాలి? ఏం అర్థమైంది సార్ మాకు ఇంతకి? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. అర్థమైంది. అదే మీరు చెప్పండి డైలాగ్ చెప్పు. సార్ అర్థమైంది సార్. వద్దు సార్ ప్లీజ్ వెళ్ళి కూర్చోండి సార్ అక్కడ. వెళ్ళి కూర్చుంటా. ఓకే వద్దు ఎవరేమనట్లేదు లేదండి. మానవ జాతి సూత మనకి తెలియదంతో ఎంత మాట బాబు ఇలా రామ్మను ఒకసారి. 7 క్యారెక్టర్ రాస్తున్నావు. ఆ అమ్మాయి భర్త క్యారెక్టర్. చచ్చిపోతావు, నేను వచ్చి నీ ప్రాణాలు తీసుకెళ్తా. పడుకో. గుర్తున్నాయి డైలాగ్స్ అవి? డైలాగ్ ఉండవు, గుర్తున్నాయంటే ఏంటి? అంత గుర్తుంది కదా? గుర్తుంది. నువ్వు కూర్చోందరు ఏం చేయండి ఎలా చేస్తే చూస్తాను. అయ్యో ఎవడరా దున్నపోతు? అమ్మో 2 కాళ్ళతో నడుస్తుంది. అమ్మో మనోరు ఆర్టిస్ట్ ఏం కూర్చోండి తర్వాత ఉంటది రే. మీ ఆయన ప్రాణాలు తీసుకొని వెళ్ళడానికి వచ్చానే. అమ్మ పోయిందోడా పాలు తాగండమ్మా. పాలు తాగ ఏంట్రా ఏం చేస్తున్నావు? దూడ బాబు, తల్లి లేదు దూడ. 10 రోజుల నుంచి పాలు లేవు బాబు. దున్నపోతురా ఆడి పాలు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇస్తారా? నేనెందుకు ఇస్తారా? మరి ఎవరైనా మధ్య ఎందుకు దోండి సార్, మగవాడి సార్, పాలు ఇవ్వలేను సార్. ఇవ్వండి సార్. లాస్ట్ లో ఎత్తా? లాస్ట్ డ్రామా తెస్తాను సార్. ఎత్తా కదా? అరే గుర్తుపెట్టండి, ఈ పెయ్యికి పాలు ఇచ్చేద్దా గేదె. ఓకే నువ్వు అక్కడుండా, మా తల్లి గేదె ఎక్కడే ఉంది కదా. పాలు కోసం ఆరాకిస్తూ అలమటిస్తూ మనం వెయిట్ చేయాలన్నమాట. నేను క్యారెక్టర్ కోసం, నువ్వు పాలు కోసం. యాక్షన్ రా. అయ్యో మీ ఆయన చచ్చిపోయాడే. చచ్చిపోయాడండి. అమ్మా అయ్యో కట్టుకున్న అమాకిరాలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు తీసుకురా తగలెట్టాదావా? ఏం చేస్తున్నారు నువ్వు? డ్రామా చేసుకోలేకుండా. ఇందాక ఏమన్నా వాడు చచ్చిపోయి నటిస్తున్నాడు కదా. అవును, మరి ఇప్పుడు ఎందుకు లేచినాడు? డబుల్ అక్కడ్రా. ఎందుకు లేస్తాడు? ఏం చేయలేదు సార్ ఆర్టిస్టులని. మరి నువ్వు ఆరట్లే అంటాడురా సార్. ఒక 7 క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు క్యారెక్టర్ వేయడానికి కూడా డబ్బులు లేడు. ఏంటి ఏంటి 7 క్యారెక్టర్ కదలకూడదు సార్. మీరు మందేసి ఉన్నారు. చూడు ఫైనల్ రే. మనం పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవాలి. అయ్యో నా మొగుడు చనిపోయాడు. మీ ఆయన చచ్చిపోయాడే. ఆయన పేరాలు తీసుకెళ్ళడానికి వచ్చా. లెగుస్తారేం సార్? చచ్చిపోవాలంటే డ్రామా కంప్లీట్ చేయండి. ఎవరు చచ్చిపోయారంట, బతుకుంటేనేమో బతుకున్నా అంట. అసలు బతుకున్నా తీసుకురానికి ఎలా వేరే పర్లేదు నీకు? కాదు సార్, డ్రామా చేస్తుంటే మీరు సార్ కొడుతున్నా సార్. నేను పాలు చేస్తాను సార్, నేను పాలు చేస్తాను. రే అమ్మ, మీ తొక్కలో ఊరొచ్చి మీ తొక్కలో జనాల ముందు ఈ షో చేయడానికి వచ్చాం కదా. అది మా బుద్ధి తక్కువ. తొక్కలో జనాలా? అరే మనలో చులకలు చేసి మాట్లాడు.
సుధీర్. వితౌట్ మేకప్ చాలా బాగున్నాడు సుధీర్. ఆ దున్నపోతు బాగుంది, తాగుబోతు మాత్రం సూపర్బ్ గా ఉన్నాడు. సో హడావిడిగా ఫన్నీగా ఉంది. నాగబాబు సార్. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. ఇట్స్ గుడ్.